ఈరోజు మా నల్లవెల్లి ముద్దుబిడ్డ మా ప్రియతమ నాయకుడు గౌరవ పెద్దిశ్వర్చన్ రెడ్డి గారు మా మధ్యలో లేకపోవడం మా హృదయాలను ఎంతో కలిచివేస్తున్నది. మేము ఎమ్మెల్యే అయినప్పటికీ అతన్ని మేము అన్నగారు పెద్ద అన్న అనే పిలుచుకునే మా ఊరు వారు మేము కానీ మా ఊరు వారు కానీ ఆయన జెడ్పీటీసీ స్థాయి నుండి జిల్లా పరిషత్ అక్కడ చైర్మన్గా ఉన్నాడు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆమె సివిల్ సప్లై చైర్మన్గా మరియు ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఆయన మా ఊరికి చేసిన అభివృద్ధి నర్సంపేటకు మెడికల్ కాలేజ్ తెప్పించడం కానీ తర్వాత అనేక కార్యక్రమాలు చేసిండు. అన్న మా మధ్యలో లేకపోవడం మా ఊరితో పాటు రాష్ట్రం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. అన్నగారు మృత్యువుతో పోరాడి 6 రోజులు పోరాడి ఈరోజు ఆయన స్వర్గస్థులైనారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా అన్నగారిని మేము పార్టీలో అన్నగారు వెన్నంటి మేము ఆయనతో తిరగడం జరిగింది. ఆయన మాకు అనుబంధం చాలా ఉన్నది. ఎప్పుడు ఆయన ఆత్మీయంగా భుజాన చేయి వేసి చిరునవ్వుతో మాతో మాట్లాడేది. మాకు ఏ అవసరం ఉన్నా కూడా నేను ఉన్నాననే ధైర్యం ఇచ్చేవాడు. అలాంటి నాయకుడు ఇక పుట్టాడు. అలాంటి నాయకుడు మా నల్లవెల్లి గ్రామం నుండి రాష్ట్ర స్థాయిలో నల్లవెల్లిని నిలిపిన గొప్ప నాయకుడు. ఆయన లేరనే వార్త ప్రతి కుటుంబాన్ని కలిసివేసింది. ఆ విధంగా మాకు శోక సముద్రంలో మునిగిపోతున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా యొక్క పెద్ద వీరాభిమానిగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. పెద్దన్న నల్లబెల్లి ముద్దుబిడ్డ నర్సంపేట కూడా అనుకూలమైనటువంటి ముద్దుబిడ్డగా ఉండి అందులోటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసి మండల స్థాయి నుంచి డివిజన్ స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎదిగిండు. కాబట్టి ఆమె ఈ రోజు లేకపోవడు మాకు చాలా ఎంతో బాధాకరం ఉన్నది. కాబట్టి సివిల్ సప్లై చైర్మన్గా కూడా చేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాలకు కూడా ఆయన పేరు అసలు ఉన్నది. కేసీఆర్తో అనుబంధ సమస్య కూడా ఉండి ఎంతో ఉద్యమాలు చేసి రాష్ట్రంలో ఒకరు ధర్నాలు మేము కూడా ఆయనతో చేసినాం. కాబట్టి ప్రతి ఉద్యమంలో, ప్రతి మీటింగ్లో, ప్రతి కాడ మేము కలిసి కూడా నడుచుకుంటూ కూడా భుజం చేసి మేము ఉన్న భావం కొద్దీ మాకు బలం ఇస్తే మేము ఎన్నుముక్కల తట్టి పెద్దన్నకు అండగా ఉన్నాం. ఈరోజు లేకపోవడం మాకు ఎంతో బాధాకరం ఉన్నది. మన నర్సంపేట డివిజన్లో వాస్తవాన్ని కూడా ఆయనంత చేసినటువంటి అభివృద్ధి అసలు ఎవరు ఏ ఎమ్మెల్యే చేయలేదు. దేవాదులు కానీ, రంగాయచేరు రిజర్వాయర్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, హాస్పిటల్ కానీ, రంగాయచేరు రిజర్వాయర్ కానీ, అందులోటి మళ్ళీ మాదనపేట చెరువు కట్టలు కానీ ఇలాంటి నర్సంపేట డివిజన్లో చాలా అభివృద్ధి చేసినటువంటి పులిబిడ్డ ఇవాళ నర్సంపేట ముద్దుబిడ్డ లేకపోవడం ఎంతో బాధాకరం ఉన్నది. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేము ఎంతో కోరుకుంటున్నాం. మళ్ళీ అందులోటి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ఇంకా నల్లబెల్లి మండల్ వైజ్గా కానీ ప్రతి బిడ్డకు కానీ ఆయన ఎంతో అండగా ఉండేది. కాబట్టి దేవుని దయతలిచి ఆయన మేము మరవలేకపోతున్నాం. కాబట్టి ఆయనతో మేము ఎక్కడన్నా కూడా నన్ను కొర్నెల్ లిటరా అని అన్నటువంటి భావంతో పిలిచి మమ్మల్ని దగ్గర తీసి కూడా భుజం మీద చేసి కూడా మమ్మల్ని మంచి ఎంతో మమ్మల్ని సహకరించాడు. కాబట్టి వాళ్ళ కుటుంబం సభ్యులు కానీ వాళ్ళ ఆయన కానీ శాంతి కలగాలని నాదొక దేవుని ప్రార్థన.